యేసు ప్రభువే పరలోకపు మహిమను విడిచిపెట్టి ఈ భూలోకాన్ని వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన శరీరము నాగలి వాణి చేత పొలము దున్నబడినట్టుగా దున్నబడిందంట. సుస్వరూపమైన సొగసైనడు లేనివాడిగా 10,000లో అతి సుందరుడైన యేసు ప్రభువారు స్వరూపమైన రూపమైన లేనివాడిగా నీ కొరకు నా కొరకు రిక్తిగా చేసుకోబడ్డాడు. మనము ఆయన కొరకు మనం ఎలా జీవిస్తున్నాము? మనం ఆయన కొరకు ఎలా జీవిస్తున్నాము? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇక నుంచి అయినా దేవుని కొరకు రోషముగా బతకాలి, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టాలి. ఇప్పుడున్న పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు ఏంటంటే, మొన్న చైనాలో భూకంపం వచ్చింది. ఎవరైనా చూసారా? మీరు ఎవరైనా చైనాలో భూకంపం వచ్చింది.